ఎక్కడికి మేడం? అన్న కంచరపాలెం వస్తావా? వస్తా, ఎక్కండి. మీరు ఎక్కడికి సార్? అన్నా నేను అక్కడికే. ఎక్కండి అన్న. లోపల కూర్చోన్నా, పోలీసు వాళ్ళు చూస్తే ఊరుకోరు. అన్నా లేడీస్ ఉన్నారన్నా, ఎక్కడ కూర్చోమంటావు? ఇందాక ఒక ట్రిప్ వేసినప్పుడు చూసాను, ముందే ఉన్నారు, చూస్తే ఊరుకోరు. లోపల కూర్చో అన్న, వెళ్ళు. లోపల కూర్చోండి. సరే. అన్నా అన్నా ఇక్కడ ఆపు. ఆపండి. చిల్లర ఉంటే ఇవ్వండి. చిల్లర నా లేదా? దగ్గర చిల్లర లేదన్నా. పోనీ చిల్లర లేకపోతే పే చేయండి మేడం. ఫోన్ పేలో కూడా లేవన్నా. నాకు ఫోన్ పే లేదన్నా. మేడం, మీరు 25 రూపాయలు సార్కి ఇవ్వండి. నేను ఎక్కడి నుంచి చిల్లర తేను? ఆడపిల్ల చిల్లర అడిగితే ఏ షాప్ వాడని ఇస్తాడులేవమ్మా. నా చిల్లర నాకు ఇవ్వు. మగపిల్లాడివే కదా, ఏదో సిగరెట్ అలవాటు ఉంటది కదా, అది తీసుకొని చిల్లర తెచ్చి ఇవ్వు. నాకు ఏ అలవాట్లు లేవు. నేనే తీసుకొచ్చి ఇవ్వను. ఇందాక ఆటో వాడు చెప్పాడు కదా, ఆడపిల్ల వెళ్ళి అడిగితే ఏ షాప్ వాడైనా చిల్లర ఇస్తాడని. నువ్వే వెళ్ళి తీసుకొచ్చి. అన్న 50 చేంజ్ ఉంటే ఇవ్వా? లేదంటున్నా, నువ్వే తెచ్చి ఇవ్వు. అదంతా నాకు తెలీదు, నువ్వే తీసుకొచ్చి ఇవ్వు. పో. ఎందుకు నా వెనకొస్తున్నావు? నా డబ్బులు. ఈ 50 రూపీస్ తీసుకొని చేంజ్ తెచ్చి ఇవ్వు. నాకు తెలీదు, నువ్వే తెచ్చివ్వు. నీ ఇష్టం. ఎందుకు ఇలా నా వెంట పడుతున్నావు? కావాలంటే ఫోన్ పే చేస్తాను. నేను అమ్మాయిలకి నెంబర్ ఇవ్వను. అయితే మానే. నెంబర్ ఇస్తే నిజంగానే చేస్తావా? చేస్తాను. నీ నెంబర్ చెప్పు. 913330. కాల్ వచ్చింది చూడండి. ఓకే. ఈవినింగ్ అలా ఫోన్ పే చేస్తాను. కన్ఫర్మ్గా చేస్తావు కదా? చేస్తా. Cheers. మంత్ తాగుతూ కూడా ఫోన్ ఏట్రా? పొద్దున్న ఒక తెంగర తగిలిందిరా, మెసేజ్ చేస్తుంది. ఏంటి, అమ్మాయి మెసేజ్ చేస్తుందా? మరి రిప్లై ఇవ్వకుండా ఆలోచిస్తావేంట్రా? ఇదిగో రిప్లై అవ్వలేదని చెప్పి డైరెక్ట్గా కాల్ చేస్తుందిరా. మరి ఆన్సర్ చేయరా? హలో. ఓయ్, మెసేజ్ చూసుకొని రెస్పాండ్ అవ్వేంటి? సాయంత్రం ఫోన్పే చేస్తున్నాను. ఫోన్పే చేయకున్నా కానీ ఈ మెసేజ్కి నేను రిప్లై ఇవ్వాలా? అరే, అలా మాట్లాడతావేంటి? నేను ఎలాగే మాట్లాడతాను. ముందు నువ్వు నా డబ్బులు పంపించు. పంపిస్తాలే, కానీ కొంచెం సేపు మాట్లాడవచ్చు కదా. నీతో మాట్లాడడానికి అసలు ఏముంటుందని? ఆహా, అమ్మాయిలతో ఎలా మాట్లాడారో కూడా తెలీదా? నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ముందు నా డబ్బులు పంపించు. పొద్దున్నంత అమాయకంగా మాట్లాడావు, ఇప్పుడేంటి అలా మాట్లాడుతున్నావు? నేను అమాయకులు అనుకోవడం నీది తప్పు. నేను రోజు కూర్చుని మా ఫ్రెండ్స్తో మంత అవుతాను తెలుసా? ఈ రోజుల్లో మన తాగడం కామనే కదా. నువ్వు మాట్లాడేది చూస్తుంటే ఇప్పుడు అమ్మాయిలతో మాట్లాడినట్లేదు. అవును, మాట్లాడలేదు. ఇప్పుడు నీతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. రే, ఆడపిల్లలతో మాట్లాడే పద్ధతి అది. అదిగో నీ పక్కన ఫ్రెండ్ చెప్తున్నారు చూడు, అది చూసేనా నేర్చుకో. ఇవన్నీ అనవసరం. నువ్వు నాకు డబ్బులు పంపిస్తా లేదో చెప్పు ఇప్పుడు. అరే పార్క్కి రా, అప్పుడు ఇస్తాను. నేను రాను. అయితే నేను ఇవ్వను. హే, ఫోన్ పెట్టు. అమ్మాయి మాట్లాడుతుంటే విసుక్కుంటూ కాల్ కట్ చేస్తావేంట్రా? మరి కట్ చేయక నీలా గంటల గంటలు సోది పెట్టమంటావా? అమ్మాయితో మాట్లాడడం అనేది ఒక ఆర్డర్, అది మీకు చెప్పినా వేస్ట్. అబ్బో, నువ్వు పెద్ద లవ్ గురు. మరి ఇంతకీ ఎవర్రా అమ్మాయి? అదా, పొద్దున్న ఆటోలో తగిలిందిరా. అయినా నీ నెంబర్ ఎలా తెలుసురా అమ్మాయికి?
పొద్దున్న ఆటో వాడు 50 రూపాయలు ఇచ్చాడు రా చిల్లర లేదని. 25 రూపాయలు ఫోన్పే చేస్తానని చెప్పి నెంబర్ తీసుకుంది. ఇందాక నుంచి డబ్బులు పంపించమనేది 25 రూపాయల గురించా? అవి మాత్రం డబ్బులు కదా. 25 రూపాయల గురించి ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు, మరీ చిల్లరగా అనిపించట్లేదురా. ఆ చిల్లర పంపిస్తాననే కదరా ఫోన్ నెంబర్ తీసుకుంది. నీ నెంబర్ తీసుకున్నది అందుకు కాదేమో. ఉం? రేయ్ ఆయన నువ్వు చెడగొట్టకు. నేను చెడగొట్టడం ఏంట్రా? పంపించేదైతే ఫోన్ ఏం చేస్తుంది? అయినా నువ్వు ఫోన్ ఎందుకు కట్ చేసావు? ఆ చిల్లర కావాలంటేనే రేపు పార్క్ వచ్చి తీసుకోమంది, అందుకే ఫోన్ కట్ చేశాను. అదిగో నేను చెప్పానా, కావాలనే వీడి నెంబర్ తీసుకుందిరా. అది మీకు అర్థం కావట్లా. ఇంతకీ నువ్వు రేపు పార్క్ వెళ్తున్నావా? నేను వెళ్ళనురా. అసలు వెళ్తేనే కదరా ఆ అమ్మాయి ఏంటనే తెలిసేది. సోదాపి మందు తాగు. తాగుతానులే కానీ నాకు తెలిసి ఖచ్చితంగా నువ్వు పార్కు వెళ్తావు కదా. రే మూసుకొని తాగరా మందు. ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? ఎవడు వెయిట్ చేయమన్నాడు? ఫోన్పే చేస్తే ఇదేం ఉండదు కదా వెయిటింగ్. సరేలే అవన్నీ కాదు కానీ నా పేరు అర్పిత, మరి నీ పేరేంటి? అవినాష్. చూసావా ఇద్దరు పేర్లు ఏతోనే స్టార్ట్ అయినాయి. ఆ? ఐస్ క్రీమ్ తిందామా? ఆహా. డబ్బులు నేనే ఇస్తానులే. ఓర్ని ఇదో టైం బొక్క. తెచ్చావా? ఛీ. ఎందుకు ఎప్పుడు ఫేస్ అదోలా పెట్టుకొని ఉంటావు? నా ఫేసే అంతా. ఇంతకీ ఏం చేస్తూ ఉంటావు? ఇక్కడే పక్కనే ఉన్న మెకానిక్ షెడ్ లో పనిచేస్తుంటాను. ఓ మెకానికా? అవును. మాట్లాడేది నవ్వుతూ మాట్లాడవచ్చు కదా. సోదాపి చేంజ్ చేస్తే వెళ్తాను. కొంతసేపు ఉండొచ్చు కదా. ఉండే ఏం చేయాలి? నాతో మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి మాట్లాడు. పెద్ద జిడ్లాగా ఉన్నాను రా బాబు. ఒక అమ్మాయి పార్క్ పిలిచిందంటే ఎవరైనా హ్యాపీగా ఉంటారు. నువ్వేంటి ఎలా ఉన్నావు? నా ఫ్రెండ్స్తో తప్ప నేను ఎప్పుడు అమ్మాయిలతో పార్క్ రాలేదు. అబ్బాయిలతోనే పార్క్ వచ్చావంటే కాంపతీస్ నువ్వు. హే కాదు కాదు. అమ్మయ్య ఇప్పటికైనా నవ్వవు. చూడు నవ్వితే ఎంత బాగున్నావో. సరే ఆ అమౌంట్ ఏదేస్తే నేను వెళ్తాను, కొంచెం పని ఉంది. ఈరోజే ఇచ్చేయాలా? రేపు వచ్చి తీసుకోవచ్చు కదా. నీతో పార్క్ లాంటి తిరగడమే నా పని అనుకుంటున్నావా? రాకపోతే పో, నీ ఇష్టం. ఇవన్నీ నాకెందుకు? డబ్బులు ఇస్తావు లేదా? నువ్వు కావాలని ఇలా మాట్లాడుతున్నావు కదా అవినాష్. మరి కాకపోతే ఏంటి? ఇందాక 100 ఇచ్చాను, 50 చేంజ్ తీసుకొచ్చి నువ్వే ఇచ్చావు. అవును తీసుకొచ్చాను. అదేదో ఐస్ క్రీమ్ దగ్గర 50 రూపీస్ చేంజ్ తీసుకొని రావచ్చు కదా. అవును కదా, మర్చిపోయాను. ఇప్పుడు ఇస్తే వెళ్ళి మార్చుకొచ్చేస్తాను. బాబు వద్దులే, రేపు వచ్చి కళ్ళు ఖచ్చితంగా ఇస్తాను. సరే అయితే. నైట్ కాల్ చేస్తాను, కాల్ ఆన్సర్ చెయ్యు. సరే. రే గ్లాసులో మందు పోసుకొని తాగకుండా ఏంట్రా? వాడు కూడా వస్తానన్నాడు కదరా, ఆగు. ఎందుకు కంగారు? పాలు గ్లాస్తున్న అమ్మాయినే, మందు గ్లాస్తున్న అబ్బాయినే ఎవ్వరు ఆపలేరు. నీ అబ్బాయి ఏం మనిషిరా. ఎరా పార్క్ వెళ్ళావా? వెళ్ళాను రా. యారా చిల్లర తెచ్చుకున్నావా?
లేదు, రేపు రమ్మందిరా. రే ఇదంతా చూస్తుంటే ఆ అమ్మాయి నేను ఇష్టపడుతుంది అనిపిస్తుందిరా. రే నువ్వు చెడిపోయింది కాక ఆయన చెడగొట్టకరా. రే నువ్వు ఉండరా. రే నీకేమనిపిస్తుంది చెప్పు. ఏమో తెలీదురా. ఎవర్రా ఆ అమ్మాయేనా? అవునరా. ఏం చేసినావు, తిన్నావా? ఇంకా లేదు. ఎందుకని? ఇంకా మందు తాగడం అవ్వలేదు. రోజు తాగుతావా? అవును తాగుతాను. మీ పేరెంట్స్ ఏమనరా? వాళ్ళు ఊర్లో ఉంటారు కదా. నువ్వెవరితో ఉంటావు? అదా, నా షెడ్డు, రూములో ఉండే నా ఫ్రెండ్స్, ఇదే నా ప్రపంచం. మరి నీ ప్రపంచంలో నేను లేనా? ఏంటి? ఏం లేదు, మరి రేపు కలుస్తావు కదా. నువ్వు చైన్ తీసుకొస్తావు కదా. తెస్తాను. సరే అయితే కలుస్తాను. ఏంట్రా విషయం? రేపు పార్కు వస్తావు కదా అని అడుగుతుంది. అదిగో నేను చెప్పానా, రేపు ఆ అమ్మాయి నీకు ప్రపోజ్ చేసిద్దిరా. రే ఆడి మాటలు కానీ విన్నావంటే జీవితం సంకనాగిపోతుంది చెప్తున్నా. పోరా, రేపు నేను చెప్పేది ఖచ్చితంగా జరుగుతుంది చూడు. ఒరే నువ్వు తాగరా. ఏంటి ఈరోజు నాకన్నా ముందు వచ్చావు? లేదు, ఇప్పుడే వచ్చాను. నా చేంజ్ చేస్తే వెళ్తాను. ఐ లవ్ యూ అవినాష్. నీకు తెలియకుండానే నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు. ఈ చెయ్యి ఐ లవ్ యూ చెప్పినప్పుడే వదిలేయాల్సింది. ఆయన ఇప్పటివరకు పట్టుకున్నావంటే నీకు తెలియకుండా నన్ను ప్రేమిస్తున్నావు. పట్టుకున్న చెయ్యి వదలకుండా ఈ జీవితాంతం నాతో నడుస్తావా? చూడు, నవ్వుతే ఎంత బాగున్నావో. ఎప్పుడు మొహం అదలా పెట్టుకొని ఉంటావు. నీ ముద్దులు కూతురే కదా, నేను చెప్పింది ఎలాగా విందు. వచ్చాక మీరే మాట్లాడండి. అమ్మా అర్పిత, మాట్లాడాలి, కూర్చో. చెప్పండి నాన్న. ఏం లేదమ్మా, నీకు మంచి సంబంధం వచ్చింది. అబ్బాయిది గవర్నమెంట్ ఉద్యోగం. నాన్న, అది నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. విన్నావుగా, గారాబం చేసి నెత్తినెక్కించుకున్నావు. ఇప్పుడు ఎవరన్నా ప్రేమించి చెప్తుందిగా, విను. నువ్వు ఉండవే, నువ్వు చెప్పమ్మా. కుర్రోడు ఏం చేస్తాడు? అవన్నీ మీరే మాట్లాడి నాన్న. రమ్మని చెప్తాను. సరే రమ్మని చెప్పమ్మా. సరే నాన్న, చెప్తాను. ఇప్పుడు వాళ్ళని పెళ్లి చూపులు రమ్మని చెప్పావు, వాళ్ళనేం చేస్తావు మరి? రేపు నేను వాళ్ళకి ఫోన్ చేసి తర్వాత ఇప్పుడు రమ్మని చెప్తాలే. బాబు కూతురు ఒకటైనప్పుడు మిమ్మల్ని ఎవరూ బాగు చేయలేరు. ఏట్రా రావడమే హ్యాపీగా వచ్చావు. హ్యాపీ కిడ్. రే మంచి హ్యాపీ మూడ్లో ఉన్నావు. ఏటి సంగతి? వీడు చెప్పినట్టు ఐ లవ్ చెప్పిందిరా అమ్మాయి. ఏంట్రా వచ్చినప్పటి నుంచి నవ్వుతున్నావు? నువ్వు నవ్వుతే బాగుంటుందని చెప్పిందే ఏంటి? అవునరా, ఇవన్నీ నీకు ఎలా తెలిసిపోతుంటాయి? అదొక ఆర్ట్లేరా, వీళ్ళంటే అర్థం కాదు. హలో అవినాష్, రేపు ఒకసారి మా ఇంటికి వస్తావా? దేనికి? నువ్వు రా, చెప్తాను. సరే కానీ మీ ఇంటి అడ్రస్ నాకు తెలియదు కదా. ఆల్రెడీ నీకు లొకేషన్ పంపించాకే నీకు కాల్ చేశాను. చూసుకో ఒకసారి. అవునా, సరే సరే. ఏంట్రా 2 ముక్కలు మాట్లాడి పెట్టేశావు ఫోను? రేపు వాళ్ళ ఇంటికి రమ్మంటుందిరా. అయితే
వాళ్ళ ఇంట్లో ఎవరో ఉంటారేమో అందుకే రమ్మంటుంది. రే నిన్నటిదాకా లవ్ అని చెడగొట్టావు, ఇప్పుడేమో ఏకంగా ఆ పని మీద రమ్మంది అంటున్నావు. ఏ మనిషిరా బాబు నువ్వు, ఛే పోరా బాబు. ఆడి మాటలేవు నువ్వు పట్టించుకోకరా. రేపు నీ బల ప్రదేశం చూపించడానికి సిద్ధంగా ఉండు. నాన్న అవినాష్ వచ్చాడు. సరే తీసురా అమ్మా. నమస్కారం. నమస్తే అండి. కూర్చోండి. ఏంటి తీసుకొచ్చి పేరెంట్స్ ముందు కూర్చోబెట్టావు? పర్లేదు బాబు, కంఫర్ట్గానే కూర్చోండి. ఏం చేయాలి బాబు, వీళ్ళేంటి ఎలా చూస్తున్నారు? అర్పిత, కాఫీ తీసుకురా అమ్మా. ఎవరు వీడు? ఏం చేస్తుంటావు బాబు? పక్కనే ఉన్న మెకానిక్ షాప్లో పనిచేస్తానండి. అది నీ కూతురు మెకానిక్ పని చేసిన వాడిని ప్రేమించిందన్నమాట. ఉండవే, నువ్వు చెప్పు బాబు. అంటే నేను సొంతంగా మెకానిక్ షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. డబ్బుల కోసం చూస్తున్నాను. వస్తే సొంతంగా పెట్టుకుంటాను. నా దగ్గర ఉన్న కస్టమర్లతో బాగానే నడుస్తుంది. పని బాగుంటే బిజినెస్ ఎక్కడ పెట్టుకున్నా బాగుంటుందండి. నాకు వద్దులే అమ్మా, మీరు తాగండి. సరే అండి, నేను ఆ, వెళ్తాను. సరే బాబు. నాన్న కిందకెళ్ళి రాపేసి వస్తాను. సరే అమ్మా. ఏటి ఇప్పుడు మెకానిక్ సెడ్డోడికి ఇచ్చి కట్టిపెడతారు పిల్లని? కాస్త నెమ్మదిగా మాట్లాడదా, వినపడుతుందేమో. వినపడితే ఏమి, అతను చేసే పనే కదా చెప్తున్నాను. నీకు ప్రశాంతంగా మాట్లాడడం మాత్రం రాదే. రే రారా. రే ఇలా రారా. ఏరా అప్పుడే వచ్చేస్తున్నావు? ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళావు కదా, ఏమైంది? వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడించిందిరా. ఏంటి వాళ్ళ పేరెంట్స్ ఉండగానే ఇంటికి రమ్మందా? రే నువ్వు ఆగు, అసలు ఏమైందో చెప్పు. నాకు అర్పితని ఇచ్చి పెళ్లి చేయడం వాళ్ళకి ఇష్టమేరా, కానీ సొంతంగా షెడ్ పెట్టుకోమంటున్నారు. రే షెడ్ పెట్టడానికి వచ్చేంత ఉందో తెలుసా? నాకు తెలుసురా, దాని గురించి ఆలోచించకుండా వస్తున్నాను. నేను ముందే చెప్పాను కదా అమ్మాయిలతో పెట్టుకుంటే ఇలానే ఉంటుందని. అలా లేచి వెళ్ళిపోతావు ఏంట్రా? రే వెళ్ళిపోతావేరా. రే ఏంటి చెప్పు, ఎక్కడికైంది తీసుకొచ్చావు? అవినాష్, నా పరిస్థితి అర్థమవుతుందా? ఇంట్లో నేను ప్రేమిస్తాను చెప్పే దగ్గర నుండి మా పేరెంట్స్ పెట్టి టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. నెల రోజుల క్రితం చెప్పావు షెడ్ స్టార్ట్ చేస్తాను, ఇప్పటి వరకు ఏం లేదు. షెడ్ పెట్టడం అంటే నువ్వు పరిచయం చేసిన 25 రూపాయలతో అయిపోతుంది అనుకుంటున్నావా? మరేం చేస్తావు? రేపే మా ఊరికి వెళ్ళి పొలం కాగితాలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొస్తాను, సరేనా? అవన్నీ అయ్యే పనులేనా? నమ్మకపోతే పోవే. నమస్కారం బాబు, రండి కూర్చోండి. నమస్కారం ఆ, అండి. నమస్తే. నమస్తే అండి. నమస్కారం అండి. ఆ, ఏంటంటే అలా చూస్తున్నారు? మేము మాత్రం వచ్చామా, పెద్దలు ఎవరు రాలేదనా? మా ఓడు ఆల్రెడీ పెద్దోడు, ఇంకా పెద్దలతో పనేంటి? అందుకే మేము మాత్రమే వచ్చాం. అంటే అలా అని కాదండి, మీరు నిన్న రాత్రి ఫోన్ చేశారు కదా. అంటే అప్పటికప్పుడు ఊరి నుంచి రావడం కష్టం కదా, అందుకే మేము ముగ్గురం వచ్చాం. ఆ, ఆహా. ఏమే, వెళ్ళి అమ్మాయిని తీసుకురా.
ఏరా నచ్చిందా? చాలా బాగుందిరా. అంటే పెళ్లి ఫిక్సా? ఏదో మీలో మీరే మాట్లాడుకుంటున్నారు. అంటే ఏం లేదండి, మా వాడు కొంచెం అమ్మాయితో పర్సనల్గా మాట్లాడదాం అనుకుంటున్నాడండి. నేను ఎప్పుడన్నాను నువ్వు అన్నావు లేరా? అవులేరా? అన్నానా? మాట్లాడండి. అమ్మా వెళ్ళి మాట్లాడు. నువ్వు వెళ్ళరా. మమ్మీ కాఫీ. మీ అమ్మగారు చెప్పారు నీకు వంట రాదని, నీకు వంటగది అంటే చిరాకని. థ్యాంక్ యూ. దేనికి? అంటే కాఫీ ఇచ్చారు కదా, థ్యాంక్స్ చెప్పాను. నేనేమైనా కాఫీ షాపులో వెయిటర్నా థ్యాంక్స్ చెప్పడానికి? అంటే నా ఉద్దేశం అది కాదు. నేను ఇప్పుడు నీ హస్బెండ్ని, నేను చేస్తే తప్పేంటి? సారీ. ఇప్పుడు అదెందుకు? అంటే థ్యాంక్స్ అన్నమాట మిమ్మల్ని బాధ పెట్టింది కదా, అందుకని. అంటే దానికి సారీ చెప్తే సరిపోతుందా? మరి ఇప్పుడు ఏం చేయాలి? త్వరగా ఫ్రెష్ అయ్యి నేను చేసిన బ్రేక్ఫాస్ట్ తింటే సరిపోద్ది. సరే నేను ఫ్రెష్ వస్తాను. సరే. వచ్చేసావా? బ్రేక్ఫాస్ట్ చేసావా? తిన్నా. మధ్యాహ్నం భోజనాన్ని కూడా వంట చేసేసాను. నా లంచ్ బాక్స్ కూడా సెట్ చేసుకున్నాను. మధ్యాహ్నం భోజనంకి రాను. మరి నేను ఆఫీస్కి వెళ్ళి రానా? ఓకే సరే. చేతికి ఏమైంది? అంటే అది ఏమైంది? ఇందాక వంట చేద్దామని వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే చెయ్యి తెగింది. నేను చేసేవాడిని కదా. అంటే లంచ్ కూడా మీరే ప్రిపేర్ చేశారు. నేను కనీసం డిన్నర్ అయినా ప్రిపేర్ చేద్దామని ట్రై చేశాను. అందుకని నువ్వు ట్రై చేస్తావా? ఏది చూపించు. ఫీవర్ కూడా వచ్చినట్టుంది కదా. సరే నేను వెళ్ళి టాబ్లెట్లు తీసుకొని వస్తాను. అదేం వద్దు, తగ్గిపోతుంది. సరే వంట చేస్తాను, భోంచేద్ది కానీ. సరే. నేను తింటాను. ఆ చేత్తే ఎలా తింటావు? నేను పెడతాను, తిను. వాటర్ తాగు. నాకు ఇంక చాలు. కొంచెం కొంచెం తిను. ఇంక చాలు అని చెప్తున్నానా? సరే.
తెచ్చావా? అది ఇటు ఇవ్వు, నేను పర్లేదు, తీస్తాను. తీస్తాను. నీకు బాగోలేదు, కానీ ఆఫీస్లో ముఖ్యమైన మీటింగ్ ఉంది, వెళ్ళాలి. నాకేం పర్లేదు, మీరు వెళ్ళండి. సరే. ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది. సరే, నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. సరే. బయటికి వెళ్దాం. సరే, మరి వెళ్దామా? ఉమ్, నువ్వు ఫ్రెష్ అవ్వా? లేదు. ఇక్కడ కూర్చుందామా? హా, సరే. ఏంటి అలా ఉన్నావు? ఐస్ క్రీమ్ తింటావా? చెప్పు, తింటావా? తింటా. ఏమైంది? మనం ఇంకెక్కడికైనా వెళ్దామా? సరే, పదా. ఏమైంది అర్పిత? ఏవండి, మీకు ఆఫీస్ ఏమైనా అర్జెంట్ పనులు ఉన్నాయా? లేదు, ఎందుకని? అంటే ఏం లేదు, ఒక 10 రోజులు సెలవు పెడితే ఆఫీస్కి అలా బయటికి వెళ్దాం. నేనే నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను. మన పెళ్ళయ్యాక హనీమూన్ వెళ్ళలేదు కదా, పోనీ ఇలా ప్లాన్ చేద్దాం. హలో, ఎక్కడున్నావు? అర్జెంటుగా నేను కలవాలి. ఇంట్లో. నేను వెంటనే కలవాలి. అదే ఎందుకు అని అడుగుతున్నా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అర్పిత? నేను నిన్ను వెంటనే కలవాలి. ఇప్పుడు నాకు కుదరదు బయటికి రావడానికి. ఎందుకు కుదరదే? నేను ఇప్పుడే మీ ఇంటికి వస్తాను. వద్దు వద్దు, నేనే వస్తాను, ఆగు. పార్క్ దగ్గర కలుద్దాం రా.
ఏంటి ఇది? నువ్వు చేసిన లేట్కి ప్రతిఫలం. నెల రోజులు ఆగలేకపోయావు నువ్వు? ఇప్పుడు వచ్చి ఒక నెల ఆగలేకపోయావు అంటున్నావా? అంటే ఏంటి, నా మీద ప్రేమ తగ్గిపోయి ఇంకోటి మీద మోజు పుట్టిందా నీకు? ప్రేమించదని మధ్యలో వదిలేసిన నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు? ఎవరి కోసం వెళ్ళానే? మనిద్దరం కలిసి బతకడానికి బిజినెస్ పెట్టుకోవడానికి కోసమే కదా వెళ్ళాను. మీ ఫ్రెండ్స్తో కూర్చొని తాగుతూ ఎన్నిసార్లు కాల్ చేసినా ఆన్సర్ చేసావా? నేను రాకపోవడం వల్లనా నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకున్నావు నువ్వు? అవును, నీ వల్ల ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నీకు ఇష్టమైన వాడిని నేను తిరిగి వచ్చాను కదా, పెళ్లి చేసుకున్నాను వదిలే. ఏం మాట్లాడుతావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, నీ పిచ్చే పట్టింది. నువ్వు లేకపోతే నేను బతకలేకపోతున్నాను. అవినాష్, నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు నేను వేరే ఒకరికి భార్యని. సూటిగా నా కళ్ళలో చూసి చెప్పు, నేనంటే ఇష్టం లేదు నీకు? అది కాదు అవినాష్, నేను చెప్పింది అర్థం చేసుకో. నాకు అర్థమవుతుంది అర్పిత, ఇప్పటికీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. అవినాష్, ప్రేమ వేరు పెళ్లి వేరు. ప్రేమ వేరు పెళ్లి వేరు అంటున్నావు. ప్రేమించిన వాడిని వదిలేస్తావు కానీ పెళ్లి చేసుకున్న వాడిని వదలవా? ఏంటి అవినాష్ నువ్వు అనేది? నేను కరెక్ట్గానే చెప్తున్నాను అర్పిత, నీకే అర్థం కావట్లేదు. పెళ్లి చేసుకున్న భర్తని వదిలేసి రావడం అంటే? ఆ పెళ్ళేదో నేనే చేసుకుంటాను అర్పిత, వాడిని వదిలేసి వచ్చాయి. ఊరి నుంచి డబ్బులతో వచ్చాను అర్పిత. సొంతంగా బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను. నిన్ను కూడా బాగా చూసుకుంటాను అర్పిత. ఆ కళ్ళల్లో నీరు చూస్తుంటేనే అర్థమవుతుంది అర్పిత, నువ్వు ఆ పెళ్లి చేసుకోవడానికి ఎంత బాధపడ్డావని. నేను వెళ్తాను అవినాష్, ఆయన వచ్చే టైం అయింది. నువ్వు నాతో ఉండాలని నేనంటుంటే వెళ్ళాలని నువ్వంటావేంటి? అవినాష్, నాకు కొంచెం టైం కావాలి, అర్థం చేసుకో ప్లీజ్. నేను డ్రాప్ చేయనా? వద్దు, నేను వెళ్తాను. ఇద్దరి మధ్య ఒక నెల గ్యాప్ వస్తే పెళ్లి చేసేసుకుంటావే. అవినాష్, ఈ టైంలో ఎందుకు కాల్ చేసావు? ఆయన ఇంట్లో ఉంటారని తెలుసు కదా నీకు. ఏం చేయమంటావే, ఒకటే గుర్తొస్తున్నావు. రేపు ఆయన ఆఫీస్కి వెళ్ళాక కలుస్తాను, ప్లీజ్ ఫోన్ పెట్టే ఇప్పుడు. ఏంటే అర్పిత, అన్నీ నీ మొగుడికి అర్పించేసుకుంటున్నావా? పిచ్చి పిచ్చిగా వాక్కు, ఫోన్ పెట్టు ఇప్పుడు. నాకు కాదే, నీకు పట్టింది నీ మొగుడు పిచ్చి. అవినాష్, నాకు ఆలోచించడానికి టైం పడుతుందని చెప్పాను కదా నీకు. ఆలోచించడం కాదే, అడ్డం తొలగించేస్తే సరి నీ మొగుడిని. తాగి వాగింది చాలు, ఇంకా ఫోన్ పెట్టే. కాల్ కట్ చేస్తావే. స్విచ్ ఆఫ్ చేస్తావా? నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం కాదే, వాడి లైఫ్ స్విచ్ ఆఫ్ చేస్తే కానీ. ఎవరు అర్పిత? మా అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను. ఇప్పుడే ఆఫీస్కి బయలుదేరాను. లేదురా, పక్కనే ఆఫీస్. మా ఫ్లాట్ వెనకాల ఖాళీ దాటి మా ఆఫీస్.
చెప్పు. ఏ నీకు నాకు ఉన్న అడ్డు తొలగిపోయిందే. ఏం మాట్లాడుతున్నావు? ఏ నీకు లొకేషన్ పెట్టానే, మూసుకుని రావే. ఏంటి సచ్చినోడి కోసం ఏడుస్తున్నావా? అరే పిచ్చినా కొడుక, ఎంత పని చేసావురా? ఏంటి రే, ఆయన ఎంత మంచోడో తెలుసా? నిన్న నైటే మన గురించి చెప్పాను. అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు మీ పేరెంట్స్ నాతో మాట్లాడుతున్నారు. ఏవండి, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటది? అంటే అది, పెళ్ళికి ముందు నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఎవరతను? అవినాష్ అని. ఇప్పటికే తను ఇష్టపడుతున్నావా? అవునండి. నేను నీకు లీగల్గా డైవర్స్ ఇస్తాను. మీ అమ్మ నాన్నతో కూడా నేనే మాట్లాడతాను. థ్యాంక్స్ అండి. అవునా? ప్రేమించడం తప్పు కాదు. ఆ ప్రేమ పెళ్లిదాకా వెళ్ళనప్పుడు ఆవేశంలో అవినాష్ చేసిన తప్పు అతన్ని జైలు పాలు చేసింది. అర్పితాను విధవరాలుగా మిగిల్చింది. ఈ లఘు చిత్రం ఎవరిని ఉద్దేశించి చేయబడలేదు. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఉన్న పరిస్థితులను వివరించడం కోసం మాత్రమే చేయబడింది. మీ డైరెక్టర్ ఆనంద్ చిన్ని, నయనవరపు. మేము చేయబోయే తదుపరి వీడియోస్లో నూతన నటీనటులను ప్రోత్సహించడం మా యొక్క ఉద్దేశం. ఆసక్తి కలిగిన వారు ఈ నెంబర్లకు సంప్రదించగలరు.